మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా స్వయం ఉపాధికి ఊతమిస్తున్న కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పేరుతో అమలు చేస్తున్న పథకానికి అపూర్వ స్పందన వస్తుంది. స్వయం ఉపాధి పొందాలనుకుంటున్న మహిళలకు గరిష్టంగా 8 లక్షల వరకు సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5 మండలాల్లోని స్వయం సహాయక సంఘాల గ్రూపుల మహిళలకు నమో డ్రోన్ దీదీ పథకానికి ఎంపిక చేశారు. వీరు చేపడుతున్న సాంకేతిక వ్యవసాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో అభినందించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు 80% సబ్సిడీతో రుణాలను మంజూరు చేస్తోంది. గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద రాయితీలు పొందవచ్చు. డ్రోన్ కోసం కావాల్సిన మిగతా డబ్బులను 3% నామమాత్రపు వడ్డీ రేటుతో రుణం ఇస్తారు. సంగారెడ్డి జిల్లాలో నమో డ్రోన్ దీదీ కింద 10 మండలాల నుంచి 54 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. డ్రోన్ టెక్నాలజీని నేర్పిస్తూ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడంతో మహిళా సంఘాల సభ్యులు ఎరువుల పిచికారీలో రైతులకు డ్రోన్ సేవలు అందిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పురుగు మందు స్ప్రే చేయడంతో రైతులకు అనారోగ్యం బారిన పడకుండా తక్కువ ఖర్చులోనే ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులను పిచికారీ చేసే వెసులుబాటు కలుగుతుందని డ్రోన్ శిక్షణ పొందుతున్న మహిళలు వెల్లడించారు. డ్రోన్ అనేది దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఒకటి రైతుకు మెయిన్ ఏంటంటే శ్రమ ఎక్కువగా అవుతుంది. రైతుకు దీనివల్ల శ్రమ తగ్గుతుంది. 10 లీటర్లతోటి మనం మందు స్ప్రే చేయొచ్చు. దీనివల్ల అది రైతు శ్రమ మందు కొట్టడం వల్ల అనారోగ్యం పాలవుతుంది. అనారోగ్యమే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. దీంట్లో మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకోటి మందు కొట్టడం వల్ల చాలా కండ్లు మండుతున్నాయి అంటారు. మళ్ళీ గ్రోత్ అనేది బాగుంటుంది. అయితే డ్రోన్ వలన రైతుకు చాలా మేలున్నది. ఎందుకు అని అంటే దాని వలన ఇప్పుడు వాటర్ సేవ్ అవుతుంది, పని తక్కువ అవుతుంది. మళ్ళీ ఏంటిదంటే ఒక ఎకరాకు మందు కొట్టాలి అని అంటే 2 కూలీలను ఒక పంప్ అయినను తీసుకొని కొట్టాలి. దీని ద్వారా అయితే మనకు 2 కూలీల పని, రైతుకు కూలీల పని తక్కువ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది, డబ్బు సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అన్ని విధాలుగా రైతుకు సేవ్ అవుతుంది అన్నమాట.